ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. తెలంగాణలో ప్రజా పంపిణీ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. నకిలీ రేషన్ కార్డులతో జరుగుతున్నటువంటి అక్రమాలు వీటన్నిటినీ కూడా ఇక మీద జరగకూడదన్నటువంటి ఉద్దేశంతో వీటన్నింటికీ స్వస్తి పలుకుతూ పూర్తి పారదర్శకతతో కూడినటువంటి 9 అత్యాధునిక భద్రతా ఫీచర్లతో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు జారీ చేస్తూ ఉన్నారు. అర్హులైన పేదలకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు బియ్యం అందాలనేటువంటి ఉద్దేశంతో ఆ లక్ష్యంతోనే ఈ కొత్త డిజైన్ రూపొందించారు. అంటే ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ని ఎవరూ కూడా ఇంకా కాపీ చేయలేరు, ఎవరూ కూడా ఇంకా దుర్వినియోగం చేయలేరు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు మాత్రమే లబ్ధి కలిగే విధంగా ఇందులో కొన్ని భద్రతాపరమైనటువంటి ఫీచర్లు ఏర్పాటు చేశారు. ఆ హైటెక్ ఫీచర్స్ ఏంటి? రేషన్ కార్డుల్లో ఇప్పుడు కొత్తగా జారీ చేస్తున్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి ఆ 9 హైటెక్ ఫీచర్లు ఏంటంటే, మొదటిది రిలీఫ్ టెక్స్ట్ అనమాట. అంటే కార్డు మీద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనే అక్షరాలు చాలా ఉబ్బెత్తుగా కనిపిస్తాయి, చాలా పెద్ద సైజులో పెట్టారనమాట. అంటే దీనివల్ల చూపు లేని వాళ్ళు కూడా చేతితో తాకినా ఎవరైనా కార్డు అసలుదో కాదో ఈజీగా గుర్తుపట్టేయచ్చు. సెక్యూర్ హోలోగ్రామ్, ఇది రెండో భద్రతాపరమైనటువంటి చర్య అందులో తీసుకున్నది. కార్డు వెనుక భాగంలో మీరు సరిగా చూస్తే తెలంగాణ ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడిన అత్యంత సురక్షితమైన హోలోగ్రామ్ను ముద్రిస్తారు. అంటే దీన్ని వేరే ఇంకెవరూ కూడా ఆ విధంగా ముద్రించలేరు, ఈజీగా కనిపెట్టేస్తారు. ఒకవేళ ముద్రిస్తే ఇది ఇక్కడ మిస్యూజ్ చేయబడిందని చెప్పి కనిపెట్టేస్తారు అనమాట. సో ఎవరు అలా చేయకుండా ఉండటం కోసం హోలోగ్రామ్ని ఈ విధంగా డిజైన్ చేశారు. ఇక మూడోది అతి సూక్ష్మ అక్షరాలు, కంటికి నేరుగా కనిపించని రీతిలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని అతి చిన్న సైజులో వరుసగా ముద్రించారు. దీన్ని భూతద్దంలో మాత్రమే చూడగలం. అలాంటి టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ ఈ చిన్న టెక్స్ట్ని అమర్చారనమాట. ఇక డ్యూయల్ హిడెన్ ఇమేజ్ అంటే రహస్య ముద్రలు ఇందులో వేశారు. ఈ ప్రత్యేక సాంకేతికత వల్ల కార్డును నిర్దిష్ట కోణంలో తిప్పి చూసినప్పుడు గో టీజీ ఒరిజినల్ ఇలాంటి ఒక రహస్యమైనటువంటి గుర్తు స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత వాటర్ మార్కు, కార్డును వెలుతురుకు ఎదురుగా పట్టుకుని చూసినప్పుడు లోపలి భాగంలో ప్రభుత్వ చిహ్నం వాటర్ మార్కులా మెరుస్తుంది. ఇంకోటి అధికారిక సంతకం అన్నమాట. కార్డు ముందు భాగంలోనూ సంబంధిత జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి డిజిటల్ లేదా అధికారిక సంతకం ఇక్కడ కనిపిస్తుంది. అంటే నకిలీలు సృష్టించడం ఇక సాధ్యం కాదు. కంటికి కనిపించని అంతర్జాతీయ స్థాయి సెక్యూరిటీ ప్రమాణాలతో ఈ కార్డులను ముద్రిస్తున్నందున వీటిని నకిలీ చేయడం లేదా ఫోర్జరీ చేయడం దాదాపు అసలు సాధ్యమే కాదని చెప్పి పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కొత్త కార్డుల రాకతో బోగస్ కార్డులు మొత్తం కూడా స్మాష్ అవుట్ అయిపోతాయి. బోగస్ కార్డులు ఏరివేతకు మొత్తం కూడా అవి ఏరేస్తారు. నిజమైనటువంటి నిరుపేదలకు మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ఇన్ని రకాల భద్రతా చర్యలు ఉన్నాయి కాబట్టి నకిలీలు తయారు చేయడం ఇక ఎవరి వల్ల కాదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు. 15 ఆగస్టు నుంచి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం అనేది చేపట్టే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ స్మార్ట్ రేషన్ కార్డులకు సంబంధించి జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ కలెక్టర్లకు కింద ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. స్మార్ట్ రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికి రావాల్సిందే. ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పటి వరకు రేషన్ ఎవరైతే తీసుకుంటున్నారో ఆహార భద్రతకు సంబంధించి ఎవరైతే రేషన్ షాప్లో క్యూలో నిలబడి మరి వాళ్ళు తీసుకుంటూ ఉన్నారో వాళ్ళకి లబ్ధి కలుగుతుందో వాళ్ళకి వెంటనే స్మార్ట్ రేషన్ కార్డు ఉండాలి. వేరే వాళ్ళు ఈ స్మార్ట్ రేషన్ కార్డులని దుర్వినియోగం చేయటం వీలు లేకుండా గతంలో ఏ ప్రభుత్వం చేయనట్టుగా వాళ్ళకి ఈ అత్యంత భద్రతాపరమైనటువంటి రక్షణపరమైనటువంటి కొన్ని చర్యలు తీసుకుని ఆ కార్డ్ని ఇష్యూ చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో వాళ్ళ పేర్లు ఉంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ డబ్బుల మీద నోట్స్ ఉంటాయి కదా, 500 నోట్ మీదో లేకపోతే 100 రూపీస్ నోట్ మీదో, అంటే వేరే వాళ్ళు దీన్ని తయారు చేయకుండా ఉండటం కోసం ఎలాంటి భద్రతాపరమైనటువంటి చర్యలు ప్రభుత్వాలు తీసుకుంటాయో, సో డెఫినెట్గా ఇక్కడ కూడా అలాంటి వ్యవస్థని అత్యాధునిక టెక్నాలజీతో కూడినటువంటి వ్యవస్థని మాత్రం ఇందులో ఇంప్లిమెంట్ చేశారు. సో డెఫినెట్గా స్మార్ట్ రేషన్ కార్డులు ఒక విప్లవం సృష్టించబోతోంది. ఎక్కడా కూడా ఇది దుర్వినియోగం కాకుండా చాలా పటిష్టమైనటువంటి చర్యలతో ఈ స్మార్ట్ రేషన్ కార్డుని రూపొందించారు.
And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.